ద క్రియేటర్ అని సైన్స్ ఫిక్షన్ మూవీ రిలీజ్ అయింది. ఈ 650 కోట్ల సినిమాని ₹1 కోటి ఆరి అలెక్సా సిస్టమ్ లో తీయలేదు. లేటెస్ట్ సెన్సేషన్ సోనీ వెనిస్ 2 కెమెరా సిస్టమ్ లో కూడా తీయలేదు. ద క్రియేటర్ మూవీని సోనీ FX3 కెమెరాలో తీసిండ్రు. దీని కాస్ట్ ఎంత? అరౌండ్ 3.5 లక్షలు ఉంటది. అండ్ దట్స్ మైండ్ బ్లోయింగ్. ఇలాంటి ఒక హై బడ్జెట్ మూవీని అంటే సోషల్ మీడియా క్రియేటర్స్ కి, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ కి టార్గెట్ చేసే కెమెరాతో తీసిర్రు అంటే చాలా ఫిల్మ్ మేకింగ్ రూల్స్ పునాదుల నుండి షేక్ అయినట్టు లెక్క. FX3 అనేది ఒక చిన్న కెమెరా. దీనికి పెద్ద క్రూ అవసరం లేదు, స్పెషల్ పర్మిషన్లు కూడా అవసరం లేదు, అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. సరే ఇదంతా ఓకే, అన్ని బానే ఉన్నాయి, కానీ ఫుటేజ్ అంతా ఏదో ఫోన్ లో తీసినట్టు వస్తే ఏంది సిచ్యువేషన్ అనే డౌట్ మీకు రావాలి. FX3 ఫుటేజ్ ఏం బ్యాడ్ గా ఉండదు, సరైన కండిషన్స్ లో తీస్తే మైండ్ బ్లోయింగ్ ఉంటది. అండ్ FX3ని నెట్ఫ్లిక్స్ ఎట్లయినా అప్రూవ్ చేసింది. సో నువ్వు మూవీని ఏ OTTకైనా ఇచ్చుకోవచ్చు, థియేట్రికల్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ద క్రియేటర్ మూవీకి గ్రాఫిక్స్ ఉన్నాయేమో, కానీ కెమెరాలు, లెన్స్లు అవే కదా.